సీతారామ చూపిని మహిమ మదిన అసురాలిని. ఖండవెల్లి సాయిరామాచార్యులు ప్రధాన అర్చకులు శ్రీ రామస్వామి దేవస్థానం రామతీర్థం. రామతీర్థాద్రివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావతారంలో స్వామివారు వనవాసకాలం ఈ ప్రాంతంలో సంచరించారు. తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని పాండవుల్ని అర్చన చేసుకుని స్వయంగా కృష్ణ పరమాత్మ పాండవులకు ఇస్తారు. పాండవులు మొట్టమొదటి స్వామిని ఆరాధన చేసుకుంటారు. ఆ తర్వాత ఒక వేదగర్భుడైన స్వామి పూజ చేసి అతను బౌద్ధుల కారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోతే స్వామి భూమిలో కలిసిపోతారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఇక్కడ విజయనగర మహారాజా పూసపాటి వారు ఇక్కడ కుంభిళాపురాన్ని పరిపాలన చేసేవారు. ఆ కుంభిళాపురం నుంచి రాజధానిగా ఉన్న ప్రజలు ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలో నుండి అరణ్యంలోకి వచ్చి వారు వస్తున్నప్పుడు ఎప్పుడూ ఒక మూగ ఆమెకు స్వామి కనిపిస్తారు. ఆమె మాటలు రావడం నాలుగు మీద శ్రీరామ అనే అక్షరాలు రావడంతో ఆమె మాటలు వస్తాయి. ఆమె లోక రాజావారికి పంపించి ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం చేసుకుంటారు. ఆమె చెప్పినట్టు ఒక నీటి మడుగులో స్వామివారు లభిస్తారు. అంటే రాముడు తీర్థాల్లోంచి ఆవిర్భవించారు కాబట్టి రామతీర్థం అని చెప్పి ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం చేశారు. అది 16వ శతాబ్దంలో జరిగింది. అంటే స్వామివారి పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో జరిగింది. తర్వాత ఈ పక్కన ఉండండి ఈ పర్వతం పైన పాండవుల ప్రదేశాలు, ఆనవాళ్ళు, గుర్తులు ఇవన్నీ కూడా ఆ పర్వతం పైన ఉంటాయి. ఇక్కడ పాండవులు నివసించిన ప్రదేశాలను పాండవులు పంచాలని చెప్పని భీముని గుహ ఒకటి, ఒక నీటి కొలను ఒకటి, రాముల వారు దేవాలయం ఒకటి, ఇవన్నీ ఆ కొండపైన ఉంటాయి. ఇంకో కొండపైన బౌద్ధ స్తూపాలు, జైన స్తూపం ఉండేటువంటి ఆనవాళ్ళు ఉండేవి అన్నీ కూడా ఇంకో పర్వతం మీద ఉంటాయి. అంటే ఈ ప్రాంతాల్లో అంతా కూడా పాండవులు, జైనులు, బౌద్ధులు వీరందరూ కూడా సంచరించినట్లుగా ఆధారం ఉండే ప్రదేశం ఇది. ఇక ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా వైజ్ఞాన సాగం ప్రకారముగా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి సుందరకాండ హవనం జరుగుతుంది. అలాగే ఆదిత్య ఉదయం కూడా హవనం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉత్సవాల్లో మహాశివరాత్రికి విశేషంగా కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత శ్రీరామనవమికి ఉగాది నుంచి శ్రీరామనవమి కూడా 9 రోజుల స్వామివారి ఉత్సవాలు కూడా జరిగి శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం అనేది జరుగుతుంది. అలాగే